కొన్ని ఇంపార్టెంట్ మసాలాలు వేసి రొయ్యలను డీప్ రోస్టెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. వీటిని పప్పుచారులోకైనా రసంలోకైనా ఈ విధంగా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీటి కోసం అయితే మనం ఒక పావు కేజీ రొయ్యలు తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఒక నాన్ స్టిక్ చిన్న కడాయి ఒకటి తీసుకొని 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఈ జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనం ఉడికించుకున్నటువంటి రొయ్యలు వేసుకొని బాగా డీప్ రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పైన చల్లుకోవాలి. ఉల్లిపాయలు అనేవి తాలింపులో వేసుకుంటే ఇవి బాగా రోస్ట్ అయ్యేసరికి ఇవి అయితే నల్లగా మాడిపోతాయి. అలా కాకుండా సగం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల ఇవి కలర్ మారకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ఈ ముక్కలు ఉడికించుకునేటప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించాం కదా. కొంచెం పసుపు ఒక అర స్పూన్ వరకు కారం వేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా రోస్టెడ్ చేసుకుంటే